లాస్ట్ వీక్ తిరుమల దర్శనానికి వెళ్ళినాం కదండి. ఇక్కడ నుంచి అలిపిరి స్టార్ట్ అవుతుంది. అలిపిరి మెట్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ ఇక్కడ కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టేసుకొని స్టార్ట్ చేసుకుంటాం స్టెప్స్ ఎక్కడం. ఆ రోజు సెకండ్ సాటర్డే సండే కావడం వల్ల ఫుల్ జనాలు ఉన్నారండి. అదాక చిన్నగా లైట్గా వర్షం పడుతుంది. కొంచెం ఎక్కడం కష్టమే అయింది. స్టెప్స్ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఇంకా దారి వెంపటి ఇంకా చిన్న చిన్న గుళ్ళు, ఇట్లా దేవుళ్ళు, మెట్టుకు కుంకుమ పసుపు పెట్టుకొని వెళ్తున్నారు కొంతమంది అయితే కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తున్నారు. ఎవరి భక్తి వాళ్ళది. వర్షం పడడం వల్ల కుంకుమ పసుపు అంతా కారి అదంతా నడుస్తుంటే స్లిప్ అవుతున్నాయి. అట్లా నిదానంగా కొంచెం బయలుదేరినాం. వర్షం తగ్గింది. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారండి. కొంతసేపు ఎక్కుతున్నారు, పాపం టైర్డ్ అయిపోయి కూర్చుంటున్నారు. మధ్యలో గుళ్ళు వస్తున్నాయి. ఇవి ఏమంటారో దుప్పినా ఏదో అంటారండి వీటిని. వాటి కొమ్ములు ఉంటాయి మామూలుగా అయితే, అవి లేవు, విరిగిపోయినాయి. పాపం అవి ఏం పెడతామా అన్నట్లు జనాలు వచ్చేసరికి అంత దగ్గరకు వస్తున్నాయి. అందరు పండ్లు వాళ్ళు తెచ్చుకునేటివి ఏమన్నా ఉంటే అవి పెడుతున్నారు. అక్కడక్కడ ఇవి ఉడతల్లా ఉన్నాయి. అన్ని షాపులు అయితే ఇంకా మెట్లు ఎక్కకొద్దీ షాపులే ఉన్నాయి. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్. తర్వాత మళ్ళీ కొంచెం ఫారెస్ట్ వస్తుంది. ఒక 4 కిలోమీటర్స్ దాకా నడవాలి. 3600 స్టెప్స్ ఉన్నాయండి టోటల్. మరి కొంతసేపు నడిచేది ఉంటుంది. మేము మార్నింగ్ 7కి 7:30 అట్లా స్టార్ట్ అయినామండి. మేము తిరుమల చేరేసరికి అంతా 2:30 అయిందండి. నిదానంగా వెళ్ళినాము. స్టెప్స్ భయం అయితే ఏం లేదండి. జనాలు తిరుగుతూ ఎక్కువ ఉన్నారు అసలు. ఇది వచ్చేసి మోకాల పర్వతము బయట అన్నమాట.